లోక్సభలో డీకే అరుణ మాట్లాడుతున్న రైతు భారత్ చూద్దాం. అవసరాన్ని స్పష్టంగా వారు తెలియజేశారు అధ్యక్ష అన్నాడు. ఈ రోజు మనం మహిళా రిజర్వేషన్ను అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో వారి ఆలోచనలు మహిళలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఈ రిజర్వేషన్ ద్వారా మహిళల కళలు నిజం కావడానికి మార్గం కూడా సుగమవుతా ఉంది అధ్యక్ష. రాజకీయ రంగంలో మహిళలకు సముచిత స్థానం లభించడం ద్వారా వారు దేశ నిర్మాణంలో మరింత కీలక పాత్ర పోషించే అవకాశాన్ని పొందుతారు అధ్యక్ష. 2 మినిట్ 2023 సెప్టెంబర్లో ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినప్పుడు ఇది 2034 తర్వాత అమలులోకి వస్తుందనేటటువంటి విధంగా చెప్తూ కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే బిల్లును తెచ్చారని అపహాస్యం చేశారు అధ్యక్ష. కానీ ఈరోజు 2029 ఎన్నికల నాటికి ఈ బిల్లును అమలు చేయాలనేటటువంటి దిశగా మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరి ముందుకు రావడం మహిళల సాధికారతపై ఆయనకు ఉన్నటువంటి నిబద్ధతను స్పష్టంగా చూపిస్తుంది అధ్యక్ష. వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల భాగస్వామ్యం కీలకమని గుర్తిస్తూ దేశ నిర్మాణంలో మహిళలు ముందుండాలని భావించి ఈ బిల్లును తీసుకొచ్చిన నేపథ్యాన్ని మనం అందరం కూడా గుర్తించాలి అధ్యక్ష. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదు, మహిళల భవిష్యత్తును నిర్మించే దిశగా దృఢమైన సంకల్పం అధ్యక్ష. समाप्त करें. 2 मिनट भाई साहब, 2 मिनट नहीं 2 मिनट नहीं, आप अपनी बात समाप्त करें कृपया. ఈ బిల్లులో ఆమోదం పొందితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏకు క్రెడిట్ వస్తుందని భావించి వ్యతిరేకించకండి అని సభ్యులను నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఈ డీలిమిటేషన్ పైన కానీ సీట్ల పెంపు పైన కానీ నారీ శక్తి వందన్ అధినియం 2026 పైన సవరణ బిల్లు పైన కానీ వ్యతిరేకిస్తే ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మహిళలు రాజకీయాల్లోకి రావడానికి వస్తే నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు కష్టాలు అనేక సవాళ్లు ఎదుర్కొంటారు అధ్యక్ష. रिजर्वेशन अमल महिला आत्मगौरव तो अध्यक्ष जी को मैं बहुत बहुत धन्यवाद देती हूँ जो मुझे माननीय अखिलेश जी बोलने का मौका दिया. मैं इस सदन के माध्यम से महिला आरक्षण जैसे महत्वपूर्ण विषय पर अपनी बात रखना चाहती हूँ. सबसे पहले मैं यह स्पष्ट करना चाहती हूँ